ఇది ఇప్పుడు మీ 400 గజాల ఫ్లాట్. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీకి పక్కనే ఇక్కడ ఒక లెటర్ రూమ్. ఇక్కడ ఎందుకు లెటర్? ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి అర్జెంట్గా వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ పోతారు, అందుకే ఇక్కడ లెటర్ రూమ్. అవునా? తర్వాత ఇక్కడ అనుకోని ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్, దీంట్లో ఇక్కడ ఒక లెటర్ రూమ్. మళ్ళీ అక్కడ ఎందుకు? ఇందులో ఎవరైనా పడుకున్నారు అనుకో, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఇక్కడనే పోతారు, అందుకోసమే. అవునా? దీని పక్కకి ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్, దీంట్లో ఇక్కడ ఒక లెటర్ రూమ్, ఇక్కడ ఒక లెటర్ రూమ్. ఇందులో రెండెందుకు? ఇప్పుడు నైట్ ఇద్దరు పడుకుంటారు కదా, ఇద్దరికి ఒక్కసారి వచ్చింది అనుకో, ఏమైనా ఇండ్ల కుక్కరు పోతారు. అవునా? ఇప్పుడు ఇది కిచెన్ అయితే పెద్ద బాగుంది. బాగుంటది. ఇందులో ఇక్కడ ఒక లెటర్ రూమ్. ఇక్కడ ఎందుకు? ఇప్పుడు ఎవరైనా వంట చేశారనుకో, వాళ్ళకి అర్జెంట్గా వస్తుంది, వాళ్ళు ఎక్కడికి పోతారు, బయటికి వెళ్తారు. బయటికి పోతారు, ఇక్కడ ఒక లెటర్ రూమ్ కడతాను కదా, వాళ్ళు ఇళ్ళకే పోతారు. అవునా? ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఒక హాలు, దీంట్లో ఒక మంచి సోఫా సెట్ ఉంది, ముగ్గురు కూర్చునేది. ఇందులో ఇక్కడ ఒక లెటర్ రూమ్, ఇక్కడ ఒక లెటర్ రూమ్, ఇక్కడ ఒక లెటర్ రూమ్. ఇందులో మూడెందుకు? ఇప్పుడు సోఫాలో ముగ్గురు కూర్చొని టీవీ చూస్తారు అనుకో, ముగ్గురు ఒక్కసారి వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, ఇళ్ళ కుక్కలు. అవునా? ముగ్గురు మూడింట్లో పోతారు. ఇప్పుడు ఇది లివింగ్ రూమ్. దీంట్లో ఇక్కడ ఒక లెటర్ రూమ్, ఇక్కడ ఒక లెటర్ రూమ్, ఇక్కడ ఒక లెటర్ రూమ్, ఇక్కడ ఒక లెటర్ రూమ్. ఇందులో 4 ఎందుకు? ఇప్పుడు ఎవరైనా మీరు చుట్టాలు వచ్చారు, లేదంటే ఏమైనా పార్టీ చేసుకున్నారు అనుకో, నలుగురు ఇంకా అంతకంటే ఎక్కువ మంది నలుగురు ఉంటే ఒక్కసారి వస్తే ఎక్కడికి పోతారు, అందుకే ఇళ్ళకొక్కరు. అందుకే 4. ఇది లాన్. ఇదైనా బాగుంటదా? బాగుంటది. ఇలా వచ్చేటప్పుడు ఇవన్నీ నేను ఇట్లా పెడుతున్నాను కదా గీతలు, ఈ గీతలు అన్నిట్లల్లా లెటర్ రూమ్లు వస్తాయి. వావ్, చాలా బాగుంది ప్లాన్ కదా. ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకున్నట్టు లేదండి, మరుగుదొడ్లలో ఇల్లు కట్టుకున్నట్టుంది మీ ప్లాన్. అవునా? థ్యాంక్ యూ మేడం. ఓకే, దీనికి ఏమని పేరు మేడం చెప్పండి. ఇంకేం పెడతారు, మరుగుదొడ్ల నిలయం అని పెట్టేసేయండి.